బస్ డ్రైవర్. కానీ ఇంట్లో మాత్రం బంగారు కొండే దొరికింది. అధికారులు నిర్వహించిన సోదాలో ఏకంగా 15 కిలోల బంగారం, కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ బయటపడింది. ఈ ఘటన బెంగాల్లో సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 కిలోల బంగారం, కట్టల కొద్ది నోట్లు. అది ఏ బడా బిజినెస్ మ్యాన్ దగ్గర కాదు, ఒక బస్ డ్రైవర్ ఇంట్లో. ఎస్, ఒక సాధారణ బస్ డ్రైవర్ ఇంట్లో ఏకంగా 15 కిలోల బంగారం లభించటం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని మీనా మండల్ ఇంట్లో తనిఖీలు చేశారు అధికారులు. అయితే ఆ సోదాల్లో షాకింగ్ అంశాలు వెలుగులోకొచ్చాయి. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, నోట్ల కట్టలు, విలువైన వస్తువులు బయటపడ్డాయి. దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయి అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మీనా మండల్ ఒకప్పుడు బస్ డ్రైవర్ గా పనిచేసి మానేశాడు. తర్వాత క్వారీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈయన మాఫియా డాన్ తులు మండల్ కి రిలేటివ్. ఇంకేముంది, ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. ఈయన ఏకంగా 250 క్వారీలు ఇల్లీగల్ గా నడిపిస్తున్నాడు. దీంతో అతని బ్యాంకు లావాదేవీలు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఆదాయానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నారు. 15 కిలోల బంగారం, నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని వెనుక ఉన్న అసలు కథేంటి అని కోపిలాగుతున్నారు. ఈ దర్యాప్తు పూర్తయితే మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది.